8 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. యాక్చువల్లీ నేను చూడాలని పెట్టుకున్న వాచ్ లిస్ట్ ఏమో ఎంత ఉంది, వాటికి సరిపడే టైం ఏమో ఇంతే ఉంది. సో ఈ వీడియో రిపబ్లిక్ డే టైంకే సెట్ చేద్దాం అనుకున్నా, బట్ పైన చెప్పిన రీజన్ వల్ల కుదరలేదు. నెక్స్ట్ వీకెండ్ అనుకున్నా, అది కూడా పాసిబుల్ అవ్వలేదు. సో అందుకే టైం తీసుకొని కొంచెం లేట్ చేసి ఇప్పుడు చేస్తున్నా. మీరు మాత్రం లేట్ చెయ్యొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా. లిస్ట్లోకి వెళ్తే నెంబర్ 8 బిట్కాయిన్. 2017లో క్రిప్టో కరెన్సీ భూమ్ అని మార్కెట్లో విపరీతంగా పెరిగింది. ఇది వరకు దాన్ని జనరేట్ చేసుకున్న వాళ్ళు అప్పుడు వాల్యూ పెరగడంతో కొన్ని వందల వేల కోట్లు చేసుకున్నారు. బట్ ఇదంతా డిజిటల్ రూపంలోనే, క్రిప్టోని డైరెక్ట్గా క్యాష్ చేసుకోలేం. ఇప్పుడంటే కొన్ని ప్లాట్ఫామ్స్ బీటీసీని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి కొంత మనీ కట్ చేసుకొని ఇస్తున్నారు. బట్ ఆ టైంలో అంటే 2017 టైంలో ఇవి ఇంకా రాలేదు. సో ఆ టైంలో జరిగిన ఒక పెద్ద స్కామ్ ఇది. క్రిప్టోని డెబిట్ కార్డ్ ద్వారా విత్డ్రా చేసుకునేలాగా ఫేక్ చేసి స్టార్ట్ చేసిన కంపెనీ అయిన సెంట్రాటెక్ గురించి. దానిని స్టార్ట్ చేసిన రే అండ్ తన ఫ్రెండ్స్ ఇన్వెస్టర్స్ కోసం చేసిన స్కామ్ గురించి ఉంటుంది ఈ బిట్కాయిన్లో. చూస్తే ఒకటే అంటారు, మోసం చేయటం అంత ఈజీయా అని. ట్రూ, మోసపోయే వాళ్ళు మరీ ఇలా మోసపోతే ఎలా అనే ఫీల్ వస్తుంది మీకు. ఇట్స్ ఏ డాక్యుమెంటరీ ఫిలిం, నెట్ఫ్లిక్స్లో ఉంది. డెఫినెట్లీ హెల్ప్ అవుద్ది మీకు ఫ్యూచర్లో. ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమైనా పక్కాగా చూడండి. నెంబర్ 7 డమ్ మనీ. ఫైనాన్షియల్ న్యూస్ చూస్తున్న వాళ్ళు 2021 జాన్యువరిలో గేమ్ స్టాప్ అండ్ రెడిట్ అనే పదాలు వినే ఉంటారు ఎక్కడో చోట. చెప్పాలంటే హెడ్జ్ ఫండ్ కంపెనీస్కి, రిటైల్ ట్రేడర్స్కి జరిగిన మినీ యుద్ధం లాంటిది. ఒకరేమో గేమ్ స్టాప్ కంపెనీ స్టాక్ తగ్గాలని, ఇంకొకరేమో పెరగాలని. ఇలా మధ్యలో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇల్లీగల్ యాక్టివిటీ. అసలు ఏది ఎలా స్టార్ట్ అయింది? కీత్ సరదాగా యూట్యూబ్లో స్టార్ట్ చేసిన వ్లాగ్ ఎంత డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ చూపించిందనేది క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి టైంలో కొంతమంది ఆ స్టాక్ని ఇన్వెస్ట్ చేసి ఎలాంటి ఛాన్సులు తీసుకున్నారు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోవచ్చు. అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 6 హాయ్ నాన్న. మనం నార్మల్గా రియాలిటీలో ఒక పని చేసేటప్పుడు అది ఫ్యూచర్కి ఏమవ్వచ్చు అని ఆలోచిస్తాం. కొంచెం రాంగ్ అని తెలిసిన గుడ్ పాతే అనుకుని ఫిక్స్ అయితే అది ఎంత గాయమైనా తీసుకోవడానికి రెడీగా ఉంటాం. అన్నిటినీ చించేసి దానికి తగ్గ ప్రాబ్లమ్స్ని హ్యాపీగా ఫేస్ చేస్తాం. బట్ కొన్నిసార్లు తెలిసే హార్డ్ డెసిషన్స్ తీసుకున్నా లైఫ్ తిప్పి రైట్ డెసిషనే తీసుకున్నామని ఏదో ఒక ఫేజ్లో చూపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, హాయ్ నాన్నలో ఇలాంటి ఒక పాయింట్ని బ్యూటిఫుల్ ఫాదర్హుడ్ అండ్ లవ్ స్టోరీతో చూపించారు. ఇందులోని హీరో విరాజ్ ఒక దగ్గర మాత్రం రైట్ అండ్ హార్డ్ చాయిస్ తీసుకుంటాడు. అది ఇంపాక్ట్ ఇస్తుంది. ఎక్కడా ఆగలేము, మూవ్ ఆన్ అవ్వాల్సిందే కదా. నానికి బాగా సూట్ అయ్యే డ్రామా జోన్రాతో అగైన్ హాయ్ నాన్నతో మళ్ళీ వచ్చి మెప్పించారు. మేబీ కొంతమందికి కొన్ని చోట్ల పేజింగ్ ఇష్యూస్ రావచ్చేమో కానీ ఎమోషనల్ కనెక్షన్ మాత్రం అవ్వకుండా ఉండదు. అలాగే అన్ని క్యారెక్టర్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా బిగ్గెస్ట్ ప్లస్ దీంట్లో. విరాజ్ నుంచి కూతురు మహి, యష్న అందరికీ మంచి స్కోప్ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్లూటో కూడా ఉంటుంది. అది ఇక్కడ హైలైట్. మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 5 గ్రిసెల్డా. 1980s అండ్ 90s టైంలో అమెరికాలోని మయామిలో ఒక పెద్ద డ్రగ్ కార్టల్ని క్రియేట్ చేసి డ్రగ్ లార్డ్గా పేరు తెచ్చుకున్న గ్రిసెల్డా లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని వచ్చిందే ఈ లిమిటెడ్ సిరీస్. పాబ్లో ఎస్కోబార్ ఈమె గురించే. ది ఓన్లీ మ్యాన్ ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ వాజ్ ఏ ఉమెన్ నేమ్డ్ గ్రిసెల్డా బ్లాంకో అని కోట్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత డేంజరస్ ఈమె. మేల్స్ మాత్రమే డీల్ చేస్తూ వాళ్లే లీడర్స్గా ఉన్న ఫీల్డ్లో తాను ఎలా డామినేట్ చేసింది, ఆమెకే రావాల్సిన ఇన్ఛార్జ్ పొజిషన్ కోసం ఎంత దూరం వెళ్ళిందన్నది చూడొచ్చు. అలాగే తన రైజ్, రూల్ అండ్ ఫాల్ అని డిఫరెంట్ స్టేజెస్ని కవర్ చేశారు. ఈమెకే బ్లాక్ విడో, గాడ్ మదర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్నో మర్డర్స్ చేపించింది. ఇంకా ఈ సామ్రాజ్యంతో పాటు తన ఫ్యామిలీని ఎలా చూసుకుంది, ఇంబ్యాలెన్స్ ఎలా క్రియేట్ అయ్యిందన్నది కవర్ చేయటం చూడొచ్చు. నార్కోస్ అండ్ నార్కోస్ మెక్సికన్ సిరీస్లకి వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయిన ఆండీఏ ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది. అసలు గ్రిసెల్డా ఒక రూత్లెస్ అండ్ ఈవిల్ మాన్స్టర్ లాంటిది. సిరీస్లో లిబర్టీస్ ఎక్కువే తీసుకొని ఆ ఇమేజ్ని తగ్గించారు. అయినా కానీ ఈజీగా స్టోరీ ఫ్లో ఉండడంతో బింజ్ వాచ్ చేసేయచ్చు. అడల్ట్ సీన్స్ ఉంటాయి, సో ఇండివిజువల్గా చూడండి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 4 హస్లర్స్. ఈ పదం ఎక్కువగా స్టార్టప్లో ఉండే వాళ్ళకి యూజ్ చేస్తుంటారు. అదే థీమ్లో ఉంటుంది సిరీస్ కూడా. మన హీరో సంజయ్ ఇంకొకరితో కంపీట్ అవ్వాల్సి రావడంతో జాబ్ కన్నా బిజినెస్ బెస్ట్ అని ఆ డైరెక్షన్లో వెళ్తాడు.
ఇక అక్కడి నుంచి జరిగే అప్స్ అండ్ డౌన్స్తో సిరీస్ అంతా ఉంటుంది. 2010 టైంలో ఇండియాలో స్టార్టప్ కల్చర్ ట్రెండ్కి వచ్చిన టైంలో సంజయ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియా ఏంటి అండ్ దానిని ఎలా ఇంప్లిమెంట్ చేశాడు అన్నది కవర్ చేశారు. మొత్తం 5 ఎపిసోడ్స్ ఉండే ఈ మినీ సిరీస్ టోటల్ రన్ టైం మొత్తం ఎంగేజింగ్గా వెళ్తుంది. తర్వాత స్టెప్ ఏంటి అని క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తను వాడే టెక్నిక్స్ కూడా క్రియేటివ్గా ఉంటాయి. అక్కడక్కడ 3 Idiots అండ్ TVF పిక్చర్స్ సిరీస్ రిఫరెన్సెస్లు కనిపిస్తాయి. అయినా కానీ ప్రజెంటేషన్ డిఫరెంట్, ఇన్స్పైరింగ్గా ఉంటూ నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ని ఇస్తుంది టైటిల్ లాగే. అవైలబుల్ ఆన్ ప్రైమ్ మినీ. నెంబర్ 3 సప్నే వర్సెస్ ఎవ్రీవన్. డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, బట్ కొన్నిసార్లు వర్క్తో పాటు మనం నమ్మే మారల్ వాల్యూసే ఎక్కువ ముందుండి నడిపిస్తాయి. TVF నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ సిరీస్లో 2 ప్రొటాగనిస్ట్ ఉండగా ఒకరేమో హానెస్ట్ మంచితనం అంటారు, ఇంకొకరేమో ఏదైనా ర్యాష్గా వెళ్ళడమే చిన్న స్కామ్స్తో అయినా అనుకునే టైప్. ఇద్దరు మీట్ అయినప్పుడు సొసైటీ అండ్ మారల్ వాల్యూస్ మీద ఉండే ఒపీనియన్ ఆపోజిట్గా ఉంటాయి. అలా కంప్లీట్గా ఒకే సైడ్ ఉంటే సెట్ అవ్వదు. టైం బట్టి రెండూ ఉండాల్సిందే అనేలాంటి ఒక జస్టిఫికేషన్ ఇస్తుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్తో ఇంకా ఇంప్రెసివ్ రైటింగ్ అండ్ కన్వర్జేషన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ప్రొసీడ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఆర్ స్ట్రగుల్ లాంటివి మనం కూడా ఫేస్ చేయడంతో ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాం. ఇంకా అప్పుడప్పుడు సర్ప్రైజ్ ట్విస్టులు లాంటివి కూడా విట్నెస్ చేస్తాం. ఇదైతే TVF యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. నెంబర్ 2 సొసైటీ ఆఫ్ ది స్నో. జాన్యువరి స్టార్టింగ్లో బాగా వినిపించిన మూవీ పేరైంది. ఎన్నో అవార్డ్స్ తెచ్చుకొని నామినేషన్స్ తెచ్చుకొని నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. ఇదొక స్పానిష్ సర్వైవల్ థ్రిల్లర్, బట్ సబ్టైటిల్స్ దాకా వెళ్ళక్కర్లేదు, తెలుగు ఆడియో కూడా ఉంది. 1972 యాండీస్ ఫ్లైట్ డిజాస్టర్ ఇన్సిడెంట్ని అడాప్ట్ చేసుకుని తీసిన మూవీ. ఆల్రెడీ ఇదే ఇన్సిడెంట్పై 1976లో సర్వైవ్ అనే మూవీ అండ్ 1993లో అలైవ్ అనే మూవీ కూడా రావడం జరిగింది. ఇక ఇప్పుడు వచ్చిందేమో మూడోది. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఆ మంచులో ఉన్న సర్వైవర్స్ ఎలా సర్వైవ్ అయ్యారు, అన్ని రోజులు ఎలా ఉన్నారు అనేది ఎంగేజింగ్గా చూపించారు. అసలు ఆ క్రాష్ అవుతున్న సీన్లో టెక్నికల్ వర్క్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్తో. ఫుడ్ ఏమో లిమిటెడ్. ఎన్నో రోజులయ్యాక తాము సర్వైవ్ అవ్వడానికి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్తారు, అదే కెనబలిజం. ఇదే కాకుండా హోప్, ఫ్రెండ్షిప్ ఇలాంటి ఎలిమెంట్స్ని చూపించారు. ఇది వరకు 2 అడాప్టెడ్ మూవీస్ వచ్చాయని చెప్పా కదా ఇదే ఇన్సిడెంట్ మీద. బట్ ఈ సొసైటీ ఆఫ్ ది స్నోని సెన్సిటివ్గా హ్యాండిల్ చేశారు, హ్యూమన్ టచ్ ఇస్తూ. వాళ్ళు డేస్ గడుపుతుండేసరికి ఒక సస్పెన్స్ లాంటిది జనరేట్ అవుద్ది. మధ్యలో మంచు తుఫాను అని ఛాలెంజెస్, ఆ టైంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇలా చాలా కవర్ అవుతాయి. ఇది తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఉంది, మిస్ అవ్వద్దు. నెంబర్ 1 సలార్. ఇప్పటికే ఫర్ దట్ వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ అండ్ క్యారెక్టర్స్ మళ్ళీ చూడాలనిపించి చాలాసార్లు చూశాను నేను సలార్ని. చూస్తున్నంతసేపు మీకు ఎలా అనిపిస్తుందో ఏమో కానీ నా వరకు చూసిన ప్రతిసారి నీల్ ఉగ్రం రీటెల్లింగ్ని ఇలా కాన్సర్ పాలిటిక్స్తో GOT రెఫరెన్సెస్తో సెట్ చేసిన వే అండ్ అలాగే ఒక్కో క్యారెక్టర్స్ అండ్ రైటింగ్ పార్ట్ డీటెయిల్పై తాను తీసుకున్న కేర్ చూస్తే నీల్ ఇమాజినేషన్లోకి ఒకసారి వెళ్ళాలని ఉంది. ఇప్పుడు అసలు ఎన్ని చిక్కుముడులు ఉన్నాయి కదా, ఎలా డీల్ చేస్తారు అని. అదే నన్ను మల్టిపుల్ టైమ్స్ చూసేలా చేసింది. ఎందుకు క్యారెక్టర్స్ అని అంటున్నా అంటే, ఎగ్జాంపుల్ KGFలో రాకీ ఫుల్ హైపర్ యాక్టివ్, ఎక్కువ మాట్లాడతాడు, అంతే రచ్చ కూడా చేస్తాడు. అదే సలార్ చూసుకుంటే ఈ సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ హీజ్ యాంగర్ అనేలాంటి క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ ఇన్నర్ థాట్స్ ఒక్కో సీన్లో ఒక్కోలా ఉంటాయి. అండ్ ఎస్, ఇది ఉగ్రం రీటెల్లింగ్ ఇన్ KGF స్టైలే. ఇది నీల్ చెప్పిందే, సినిమా చూసిన ఎవరన్నా చెప్పచ్చు ఇది. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ సబ్స్టెన్సే. నా ఉద్దేశంలో ఎక్కడైనా సరే చూడాల్సింది సబ్స్టెన్స్నే, అండ్ అదే మళ్ళీ చూసేలా చేసింది కూడా. ఉగ్రం సలార్ గురించి బ్రేక్డౌన్ వీడియోలో ఒకటి చెప్పాను. ఉగ్రం జస్టిస్ లీగ్ అయితే సలార్ స్నైడర్స్ కట్ లాంటిది అని. జస్టిస్ లీగ్ చూసిన వాళ్ళకి ఆ స్టేట్మెంట్ అర్థమవుతుంది. దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ విపరీతంగా చేసి బెటర్ ప్రోడక్ట్ ఇచ్చారు నీల్ సలార్ ద్వారా. ఒక ప్రోడక్ట్ విషయంలో ఎప్పుడైనా సరే టైం పెరిగే కొద్దీ బెటర్మెంట్ అవ్వాలి, సబ్స్టెన్స్ విషయంలో కూడా. ఇఫ్ అది జరిగితే దట్స్ యాక్చువల్లీ ఏ గ్రేట్ థింగ్. అదే జరిగింది ఇక్కడ మల్టిపుల్ టైమ్స్లో అని చెప్పచ్చు. ఓవరాల్ స్టోరీ నుంచి ఎగ్జిక్యూషన్ బెటర్మెంట్ వరకు. ప్రపంచానికి తెలియని, కనిపించని దేశాన్ని శాసించే ఒక డెస్టోపియన్ వరల్డ్ లాంటి టైప్లో ఉన్న కాన్సార్, దాన్ని కనెక్ట్ చేస్తూ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్. ఇంతకే దేవా వైటా గ్రేయా? బికాస్ క్లైమాక్స్లో దేవా ఇచ్చిన ప్రామిస్ బట్టి తాను గ్రే ఆర్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాటిల్ ఎలా ఉండబోతుందా అనే ఆలోచన,
అసలు ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్ళి ఎలాంటి ట్విస్ట్ పడిందనేది ఇవి సలార్ మూవీకి హైలైట్స్గా ఉన్నాయి. ఇప్పటికే చాలామంది చూసే ఉండుంటారు అనుకుంటున్నా. స్టిల్ ఇంకా చూసుండకపోతే నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, మిస్ అవ్వద్దు. సో ఇది మరి ఇందులో మీకు నచ్చిన ఫిలిమ్స్ ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా సజెషన్స్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.